మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు శేషగిరి రావు గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. గురుగారు, మీ మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా కూడా ఎలా ఉంటుందంటారు? ఈ మాసంలో వీరికి గ్రహ గోచారం కూడా ఎలా ఉంటుందంటారు? మిథున రాశి వారికి కూడా ఎక్కువ శాతం అయితే కనుక మంచి ఫలితాలే ఉన్నాయి. ముఖ్యంగా రాశికి అధిపతి అయిన బుధుడు లాభంలోనే సంచరించడం అనేది జరిగింది. లాభాధిపతి లాభస్థానంలోనే సంచరించడం అనేది కూడా జరుగుతోంది. తర్వాత భాగ్యాధిపతి రాజ్యస్థానంలో సంచరించడం అనేది జరుగుతోంది. సో మొత్తం మీద అయితే కనుక ఎక్కువ శాతం గ్రహాలన్నీ కూడా వీళ్ళకి మేలు చేసే స్థితిలోనే ఉన్నాయి. కనుక వీరు యొక్క ప్రయత్న లోపమే తప్ప అదృష్టం అయితే కనుక ప్రస్తుతం వీళ్ళకి సేకరించే స్థాయిలో ఉంది. సో అందుకని సాధారణంగా ఈ మిథున రాశి వారికి ఉండే కొంత ఇబ్బంది ఏంటంటే కనుక కొద్దిగా దేని మీద ఒకే దృష్టి ఉండదు, ఉన్నట్టుండి మారిపోతూ ఉంటుంది. అంటే ఈ క్షణాన్న ఆ పని చేయాలనుకున్నారు అనుకోండి, ఆ పని చేసేలోపే మళ్ళీ బరువు మారిపోతుంది. సో అలా కాకుండా ఒకే అంశం మీద వీళ్ళు కరెక్ట్గా ఫోకస్ పెడితే గెలిచే మాసం మే మాసం, ఈ నెల. సో పైగా మే అంటే 5. సో మిథున రాశికి బుధుడు అధిపతి, ఆయన 5. సో అందుకని సాధారణంగా మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి కొద్దిగా మే నెల కలిసి వచ్చే నెలగానే చెప్పచ్చు. సో సాధారణంగా మే నెలలో వీళ్ళు ఏదైనా సరే కొద్దిగా గుర్తించుకోగలిగే ఈవెంట్స్ ఉంటాయి. అంటే కొంతమందికి అదే నెలలో పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు ఉంటారు, కొంతమందికి అదే నెలలో పిల్లలు పుట్టిన వాళ్ళు ఉంటారు, కొంతమందికి అదే నెలలో మనం మొట్టమొదటిసారి కారు కొనుక్కున్న నెల ఇదని, లేదా మన అబ్బాయికి ఈ నెలలోనే పలానా శుభకార్యం చేసాం. అంటే ఏదైనా సరే ఒక మెమరబుల్ ఈవెంట్ అనేది సాధారణంగా మే నెలలో ఉంటుంది వీళ్ళకి. సో అలా ఈ నెలలో కూడా ప్రస్తుతం ఇప్పుడున్న ఈ 2026లో కూడా ఖచ్చితంగా ఈ మే నెలలో ఏదైనా సరే అలా ఒక గుర్తించుకోగలిగిన సంఘటన జరగడానికి అవకాశం అయితే కనుక ఉంది. అయితే ఇక మనం చెప్పేది ఏంటంటే అదృష్టము గోచారము ప్రస్తుతం అయితే కనుక వీరికి అనుకూలకంగా ఉన్నాయి కనుక వీళ్ళు దేని మీద అనుకుంటే దాని మీద కొద్దిగా సరైన దృష్టి నిలపండి అంటున్నాం. అంటే సపోజ్ మనం ఇప్పుడు ఏదైనా సరే వ్యాపారమే చేయాలనుకున్నాం అనుకోండి, సరే ఆ వ్యాపారానికి తగ్గట్టుగానే ప్లాన్స్ వేసుకోండి. లేదు మనం ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాం, సో దానికి సంబంధించిన ఏవైతే మరి దరఖాస్తులు ఉంటాయో అవి పెట్టుకోండి. అంతేగాని కాసేపు నేను ఉద్యోగం చేస్తా, కాసేపు నేను వ్యాపారం చేస్తా, కాసేపు నేను స్వతంత్రంగా ఇంకేదో చేస్తా అంటే దేనికి వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి అప్పుడు ఏమంటాం, దరిద్ర దేవత తలుపు తీసేదాకా కొడుతుందట, అదృష్ట దేవత ఒకసారి కొడుతుందట. ఇప్పుడు కొడుతుంది, మనం తలుపు తీసుకోవాలి. సో అందుకని మిథున రాశి వాళ్ళు రేపు తీద్దాం ఎల్లుండి తీద్దాం అని కాకుండా ఇప్పుడు కొడుతుంది, రెడీగా ఉన్నవాడ మనం ఆహ్వానం పలకాలి. సో అందుకని ఖచ్చితంగా గెలవడానికి వీలైన నెల ప్రస్తుతం మే నెల. సో అన్ని రంగాల వృత్తుల వారికి కూడా, అంటే కేవలం ఉద్యోగస్తులకే కాదు, ఇలా రకరకాల రంగాలకు సంబంధించిన వాళ్ళు, అంటే క్రీడాకారులు అవ్వచ్చు, గాయకులు కావచ్చు, మాటల రచయితలు కావచ్చు, తర్వాత పాటలు పాడేవాళ్ళు కావచ్చు, అలా ఏ రంగానికి సంబంధించిన వాళ్ళైనా సరే. అంటే మనం చేసే ఏమంటాం ఒక ప్రత్యేకంగా ఉద్యోగంతో పాటు కొంతమందికి ఎగస్ట్రా కూడా ఇలాంటివి ఒక అభినవేశాలు ఉంటాయి. సో కొంతమంది ఉద్యోగం చేస్తూ బాగా పాటలు పాడే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఉద్యోగం చేస్తూ బాగా నటించే వాళ్ళు ఉంటారు. సో అలా ఉభయతారకంగా అంటే 2 రకాలుగా కూడా ఉపయోగపడే నెల ఈ నెల. అందుకని మనం ఒకవేళ సైడ్ నుంచి ఇలాంటివి ఏమైనా ప్రయత్నాల్లో ఉన్నాం అనుకోండి, ఏదైనా సరే పాటలు రాయాలనో, మాటలు రాయాలనో, కథలు రాయాలనో, కవితలు రాయాలనో, అలాంటి వాళ్ళు కూడా చక్కగా ఈ నెల ఉపయోగించుకోవచ్చు. సో ఎందుకంటే అధిక భాగము మనకి మేలు జరిగే నెలగా కూడా దీన్ని చెప్పచ్చు. సో ప్రస్తుతం మనకి శుక్రుడు కూడా కరెక్ట్గా మే నెలలోనే ఇంకా మంచి ప్లేస్కి రావటం అనేది ఉంటుంది. ప్రస్తుతానికి కొద్దిగా వ్యయంలో ఉన్నాడు, కానీ ఇంకా మంచి ప్లేస్కి రావటం అనేది ఉంటుంది మే మధ్య నుంచి. మరి విద్యార్థులకు కూడా ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? సో విద్యార్థులకు కూడా మనం అదే ప్రయత్న లోపం అనేది లేకుండా, ఇప్పుడు సపోజ్ వీళ్ళకి ఉన్న బలహీనత మనం 2 రకాలని చెప్పాం. మానసిక స్థితి ఒక్కటే వీళ్ళది గట్టిది కాదు.
సో ఆ గట్టిది కాకపోవటం వల్ల ఇప్పుడు కాసేపు నేను సోషల్ చదువుతాను అంటాడు, కరెక్ట్గా ఆ సోషల్ అందులో వచ్చేసింది కానీ మళ్ళీ మ్యాథమెటిక్స్కి వెళ్తాడు. కాదు, అలా కాదు. ఒక దాని మీద కృషి వాళ్ళంతా నేను గణితమే చదువుదాం అనుకుంటే గణితమే చదవండి, లేదు ఇవాళంతా నేను తెలుగే చదువుతాను అనుకుంటే తెలుగే చదవండి. కానీ కాసేపు ఏమో తెలుగు అనుకోవటం, కాసేపు ఇంగ్లీష్ అనుకోవటం, కాసేపు లెక్కలు అనుకోవటం, అప్పుడు మనకి లెక్క లేకుండా అయిపోతుంది జీవితం. సో అందుకని అలా కాకుండా ఖచ్చితంగా ఒకే దాని మీద కనుక నిలబడినట్టయితే ఇది విద్యార్థులకేంటి, వ్యాపారస్తులకేంటి, ఉద్యోగస్తులకేంటి అందరికి మంచి టైం అని చెప్తున్నాం మనం. కానీ ఒక దాని మీద కృషి చేయాలి. ఫోకస్ అనేది ఒకే విషయం మీద కేంద్రీకృతం చేయటం అనేది అవసరం. మరి వివాహ యోగం ఉందంటారా వీరికి? వివాహ యోగం కూడా ఖచ్చితంగా ఉంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి మే 2వ వారం నుంచి ప్రేమ పెళ్లి చేసుకుందాం అనుకునే వారికి మరింత అవకాశం ఉంది. అంటే ఇప్పటిదాకా పెద్దవాళ్ళు కొద్దిగా అటు తల్లిదండ్రులు ఇటు తల్లిదండ్రులు ఏదో రకంగా అడ్డుపడుతున్నారు అనుకోండి, ఇప్పుడు మొత్తానికి పెద్దవాళ్ళ మధ్య కూడా ఆ రకమైన సయోధ్య రావటం, సర్లే ఇద్దరు ఏడుస్తున్నారు పెళ్లి చేద్దాం, వాళ్ళ చావు వాళ్ళకి వస్తారులే అనుకోవచ్చు. సో అలా అనుకోకుండా అలా ప్రేమ పెళ్లి ఫలించడానికి కూడా ఈ నెల అంత కొంత అవకాశం ఉంది. సో మామూలు పెళ్లిళ్ళు కూడా పర్వాలేదు, మామూలు పెళ్లిళ్ళకి కూడా వ్యతిరేకం కాదు, బట్ ఎస్పెషల్లీ లవ్ మ్యారేజ్ల కోసం వేచి ఉన్న వాళ్ళు అయితే కనుక ఇంకొద్దిగా ఫేవరబుల్ గా ఉంది ఇప్పుడు. గురుగారు అలాగే గృహయోగం వాహన యోగం కూడా ఉందంటారా? ఖచ్చితంగా గృహ యోగానికి ప్రస్తుతం గృహ కారకుడు కూడా లాభస్థానంలోనే ఈ నెలంతా కూడా సంచరించడం అనేది ఉంది. అసలు లాభాధిపతి కూడా అక్కడే సంచరించడం అనేది ఉంది. సో ఖచ్చితంగా ఇల్లులు వాహనాలు ఎలాంటివి ఏమైనా తీసుకోవాలన్నా, ఇతరత్ర భూములు లాంటివి కొనాలన్నా, లేదు ఇప్పటిదాకా ఏదైనా సరే వారసత్వంగా మనకి రావాల్సింది ఏదైనా గొడవల్లో ఇరుక్కుని ఉన్నాం అనుకోండి, లేదు ఇప్పుడు 4-5 కలిసిన ఉమ్మడి వస్తుంది, ఒకటి సంతకం పెట్టడానికి ముందుకు రాడు, వాడి వల్ల మిగతా వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం. మనం ఇలాంటివి ఎన్నో వింటూ ఉంటాం. కానీ ఇప్పుడు అలాంటి గొడవలు ఏమైనా ఉన్నా కూడా కొద్దిగా అవి తగ్గుముఖం బట్టి అందరూ కొద్దిగా ఒక అభిప్రాయానికి రావడానికి కూడా అవకాశం ఉన్న మాసంగానే మనం మే నెల చెప్పుకోవచ్చు. సో అందుకని కొత్తగా కొనే వాళ్ళకి, ఇప్పటికే గృహాల రీత్యా ఏమైనా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి, ఆస్తిపాస్తులు అలా ఏదైనా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి కూడా ఇది అనువైన కాలంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఆర్థిక పరంగా ఆరోగ్య పరంగా కూడా ఎలా ఉంటుందంటారు? ఆర్థిక పరంగా మాత్రం పర్వాలేదు. అన్ని ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి అయితే కనుక ఆర్థికంగా ఎదుగుదల అనేది ఉంది, ఖర్చుతో కూడిన శుభకార్యాలు జరుగుతాయి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఆరోగ్యం మాత్రం జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే ఈ రోగాధిపతితో ఈ రాష్ట్రాధిపతి కూడా ప్రస్తుతం సంచారం చేయటం అనేది ఉంది. ముఖ్యంగా మే 11వ తారీఖు తర్వాత నుంచి ఆరోగ్య విషయంలో ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. చర్మానికి సంబంధించినవి కానీ, శ్వాసకు సంబంధించినవి కానీ, శిరస్సుకు సంబంధించినవి కానీ, ఈ మూడింటి మీద కొద్దిగా ఎక్కువ ప్రభావం ఉండే మాసంగా ఇది చెప్పుకోవాలి. కనుక ఆరోగ్య విషయంలో మాత్రం ఏమంటాం, అతిగా పని చేయకుండా ఉండాలి. అంటే ఎక్కువ స్ట్రెస్, బాగా స్ట్రెస్ అవ్వకుండా ఉండటం అనేది అవసరం. సో అందులో మనం అప్పుడప్పుడు ఇవాళ నేటి కాలంలో ఎక్కువ వింటూ ఉన్నాం, అసలే ఎండాకాలం కూడా ఇది. ఎండాకాలం. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇవాళ తరచూ మనం చిన్న వాళ్ళకి కూడా రెండే వింటున్నాం ఎక్కువగా. ఏంటని, ఒకటి కార్డియాక్ అరెస్ట్ అంటున్నారు, లేదా బ్రెయిన్ స్ట్రోక్ అంటున్నారు. ఈ రెండు బాగా యువతకి కూడా బలైపోతున్నారు. సో ఈ రెండు ఇటీవల కాలంలో ఎక్కువ ఉండటం అనేది కూడా మనం చూస్తున్నాం. సో అయితే గుండెకి సంబంధించిన విషయంలో అంత బెంగలేదు, కానీ ఒక్కోసారి వీళ్ళకి ఈ ఏదైనా సరే బ్రెయిన్కి సంబంధించినంత వరకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అందుకని మీరు అన్నట్టు ఏంటంటే బాగా స్ట్రెస్ అనేది ఉండకూడదు బ్రెయిన్కి. సో ఎంతో కొంత మనం రిలాక్సేషన్గా ఉండటం అనేది అవసరం. సో ఎందుకంటే కాకపోతే వీళ్ళు ఏంటంటే ఇలా ఎప్పుడు రెండు రకాల ఆలోచనలు పెట్టేసుకుంటూ ఉంటారు, దానివల్ల ఇంకా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అదొక్కటి వీళ్ళు కొద్దిగా ఈ నెలలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సింది కూడా అది. మరి గురుగారు, అన్ని రంగాల వారికి, ఈ మిథున రాశి వారికి ఈ మాసంలో ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు, ఎలాంటి స్విచ్ వర్డ్స్ యూజ్ చేసుకోవచ్చు, ఏ దైవాన్ని కూడా పూజించాలో తెలియజేయండి. ఖచ్చితంగా ఈ నెలంతా కూడా వీళ్ళు ఆరోగ్యం బాగుండడానికి, ఇతరులతో వీళ్ళ యొక్క సంబంధ బాంధవ్యాలన్నీ కూడా బాగుండడానికి వాటికి కూడా ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలే చేసుకుంటాం అనేది అవసరం. ఒకవేళ గుడికి వెళ్ళకపోయినా కనీసం మంగళవారమో గురువారమో సుబ్రహ్మణ్య స్వామికి ఈ నెలలో కొద్దిగా మధ్య మధ్యలో బెల్లం మొక్క పెడుతూ ఉంటే సో మంచి జరగటం అనేది ఉంటుంది. ఇంకా ఏదైనా సరే స్పిరిచువల్గా చదువుకోవాలనుకుంటే కనుక
కోరల్ అంటే పగడం అంటాం, తెలుగులో అయితే కనుక దాన్ని పగడం అంటాం. సో పగడం అనేది కూడా కుజుడి యొక్క స్టోన్. సో ఇప్పుడు ఈ నెల అంతా కూడా వీళ్ళకి మంచి జరిగేది కుజుడితోనే ఉంది, చెడు జరిగేది కూడా కుజుడితోనే ఉంది. అంటే అనారోగ్యాలు వచ్చేది కుజుడి వల్ల, వీళ్ళు చేసే ప్రయత్నాల్లో లాభం తెచ్చేది కూడా కుజుడి వల్లే. సో అందుకని ఆ కుజుడి యొక్క చెడు ఎఫెక్ట్ పోవడం కోసం కోరల్ 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 అనుకుంటూ ఉంటే ఖచ్చితంగా మంచి జరగటం అనేది ఉంటుంది. గురుగారు, మొత్తం మీద మే మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి.